దేవుడండి తనను ప్రేమించకపోయినా తన చట్టాన్ని 66 పుస్తకాలుగా మన చేతుల్లో పెట్టాడండి. ఎందుకో తెలుసా? దేవుణ్ణి తెలుసుకున్న మనమైనా ఏమంటే నేర్చుకుని వాటిని అవలంబిస్తూ ఇది ఈ సభ్య సమాజం అంతా కూడా నాశనానికి వెళ్ళిపోతుండగా ఇలాంటి భయంకరమైన ఏమంటే పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు, ఒరే నాయన, బ్రతుకునిచ్చింది అందుకు కాదు, బ్రతుకునిచ్చింది దేవుని కోసం బ్రతకాలి. మన ఆత్మకు చావు లేదు, మన ఆత్మకు శాశ్వతమైన జీవితం ఉందని తెలియపరచాలి అనే ఈ మాటలు మన కోసం రాయించాడు, మనకు తెలియపరుస్తున్నాడు. కానీ ఎవరండి ఈ రోజు వింటున్నారు చెప్పండి? ఎవ్వరు వినటం లేదు. ఆస్తుల కోసం కొట్లాట్లు, ఆస్తుల కోసం గొడవలు, ఆస్తుల కోసం ఏమంటే భయంకరమైన ఆఖరికి చంపుకునే స్థాయికి వెళ్ళిపోతున్న పరిస్థితులు కదండి. ఆలోచించండి. నీతి, న్యాయం, ధర్మం లేని పరిస్థితులు. న్యాయం తెలీదు మనకి, ధర్మం తెలియదు మనకి. కానీ ధర్మభక్తులు అబ్బో మనకు మించిన వారు లేరు. మాట్లాడటంలో మనకు మించిన వారు లేరు. ఈ లోక భోగాల గురించి మాట్లాడుకోవటంలో మనకు మించిన వారు లేరు. దేవుని కోసం మాట్లాడతావా? దేవుని కోసం ఆలోచిస్తావా? దేవుని పని అంటే ఇష్టపడతావా? దేవుని పని కోసం అంటే ఏమైనా ఇవ్వగలగమా? ఏముండదండి. లోకం 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 కోసం బ్రతుకుతావా? లోకం కోసం బ్రతకటానిగా ఈ జన్మనిచ్చింది.